మహిళలకి ఎంతో గౌరవించే వ్యక్తి. అసలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారే కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ మహిళలు పుట్టుకునే కించపరిచిన వ్యక్తి మనందరం చూసాం. అలాగే ఆ రోజు స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ గారు ఏమన్నారు ఆడది వంటింట్లో ఉండాలి, కారు షెడ్లో ఉండాలి అంటూ చాలా నీచంగా తక్కువ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఎందుకు ఆ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు ఏం చెప్పారు, మహిళలకి కడుపైనా చెయ్యాలి, ముద్దైనా పెట్టాలి అంటూ చాలా మాటల్లో చెప్పలేనంత దారుణంగా మాట్లాడడం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడింది మీ పార్టీ నాయకులు. అలాగే మీ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మహిళల్ని తక్కువ చేస్తూ అవమానిస్తూ వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మీరు పబ్బం గడుపుకుంటూ ఉండే పరిస్థితి. మహిళా సాధికారత కోసం, మహిళా రక్షణ కోసం, మహిళని ఆర్థికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం కోసం జగనన్న పెద్దపీట వేయడం జరిగింది. మహిళలకి ఎంతో గౌరవించే వ్యక్తి మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అసలు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కూడా తమ సొంత అన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఎలాంటి భద్రతా భరోసా పొందుతారో అంతటి భద్రతా భరోసాని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు పొందిన విషయం అందరికీ తెలుసు. అసలు కూటమి వాళ్ళు ఎన్నికల టైంలో చెప్పిన అబద్ధపు హామీలు నమ్మి ఓట్లేసిన వాళ్ళు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. గుడిలో ఉన్న దేవుడిని వెలివేసి మళ్ళీ దేవుడు రావాలని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నామే, అలాంటి పరిస్థితి మాకుందని ఈరోజు బాధపడుతూ ఉండే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ముఖ్యమంత్రి కాకపోవడంతో సంవత్సర కాలంలోనే ఎన్నో కష్టాలు ఈ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు అనుభవిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళ దిగజాడు రాజకీయాలకి, తప్పుడు రాజకీయాలకి మహిళల్ని వాడుకోవడం, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. అదే అండి, ఎందుకు జగనన్న క్షమాపణ చెప్పాలి? చంద్రబాబు నాయుడు గారి లాగా కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అనేసి ఏమైనా అన్నారా? లేదంటే కోడెల శివప్రసాద్ గారి లాగా ఆడది వంటింట్లో ఉండాలి, కారు షెడ్లో ఉండాలి అంటూ అలాంటివి ఏమైనా మాటలు అన్నారా? లేదా బాలకృష్ణ గారి లాంటి మాటలు ఏమైనా అన్నారా? ఎప్పుడైనా మహిళల్ని పల్లెత్తి ఒక మాట అన్నారా? ఏ రోజు కూడా తల్లి అమ్మ అంటూ ఎంతో గౌరవంగా మాట్లాడే వ్యక్తి. అంతేకాకుండా తన పాలనలో ఇచ్చిన హామీల్లో మ్యాక్సిమం లబ్ధిదారులుగా మహిళల్ని చేసిన సంగతి మనం చూసాం. ఆ ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చిన సంగతి కూడా మనం చూసాం. మహిళల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్న స్థానంలో కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే తీసుకుంటే మహిళల రక్షణ కోసం పెద్దపీట వేయడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా మహిళల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన వ్యక్తి ఎందుకు క్షమాపణ చెప్పాలి? వాళ్ళంతటా వాళ్ళదే కథ, వాళ్ళదే స్క్రీన్ ప్లే, వాళ్ళదే డైరెక్షన్ అంతా వాళ్ళదే అయ్యుండి మహిళల్ని వాళ్ళే పంపి ఆ మహిళల వెనక టీడీపీ కార్యకర్తల నుంచి దాడులు వాళ్ళే చేయించి మళ్ళీ తిరిగి మా వాళ్ళ మీద బ్లేమ్ చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. మహిళల్ని ఎంతసేపు ఇలాంటి ర్యాలీలకు వాడుకునే బదులు వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు మీద దృష్టి పెడితే బాగుంటుందని నా ఉద్దేశం అని తెలియజేస్తూ ఉన్నాను. ఏ రోజు కూడా అలా నిలవలేదండి. మీరు చూసే ఉంటారు. అసలు ఒక డిబేట్లో ఒక వ్యక్తి మాట్లాడిన మాటలకి మా పార్టీకి ఏంటి సంబంధం? మా పార్టీకి కానీ, మా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, జగనన్న కుటుంబ సభ్యులు కానీ దానికి ఏంటి సంబంధం? ఆ వ్యక్తి క్షమాపణ అడగడం జరిగింది. అంతేకాకుండా సాక్షి టీవీ కూడా ఖండన విడుదల చేయడం జరిగింది. అలాగే మా పార్టీకి సంబంధం లేదని కూడా మా పార్టీ చెప్పడం జరిగింది. మా పార్టీ ముందు నుంచి కూడా ఇలాంటివైతే ఎప్పుడు కూడా సమర్థించదు. అది ముందు నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. వెంటనే అందుకే ఖండించడం జరిగింది. సంబంధం లేని విషయాల్ని వీళ్ళు ఈ విధంగా ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ విధంగా చేస్తూ ఉండే పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి వీళ్ళు నెరవేర్చలేదు. అంతేకాకుండా తీసుకుంటే మహిళల రక్షణ గాలికి వదిలేశారు. ఇన్ని హామీలు ఇచ్చారు, 143 హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయలేదు. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయి, మరీ ముఖ్యంగా నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మనం చూసాం, అప్పులు 1,65,000 కోట్ల రూపాయలు, 1,65,000 కోట్ల రూపాయలు కేవలం సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కలిపి 3,30,000 కోట్లు అప్పులు చేస్తే అందులో సగం అప్పులు సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసేశారు. పూర్తిగా పాలనా వైఫల్యం క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా మనం చూస్తే మహిళల రక్షణ ఏ విధంగా
గాలికి వదిలేశారు అనేది ఈ జరుగుతున్న సంఘటనలు బట్టి మనం రోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు ఈ కూటమి ప్రభుత్వంలో ఎలా బతకాలి దేవుడా అని బాధపడే పరిస్థితి. రోజు మహిళల మీద అత్యాచారం కానీ హత్య కానీ చూడని రోజు లేదు. ప్రతిరోజు చూస్తూ ఉన్నాం మనము. అంత దారుణంగా మహిళలకి రక్షణ కల్పించలేని పరిస్థితిలో అత్యంత నిర్లక్ష్యంగా మహిళల భద్రతని గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో అన్ని రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో వైఫల్యం చెందింది కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇలా లేని విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతూ జరిగిన సంఘటనని వక్రీకరిస్తూ ఇలాంటి పనులు వీళ్ళు చేస్తూ ఉన్నారు. అలా తీసుకుంటే టీడీపీ ఆఫీస్లోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రెస్ మీట్స్లో ఎంతో దారుణంగా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అలా అయితే చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ సతీమణి అయిన భువనేశ్వరి గారి మీద, కుమారుడైన లోకేష్ గారి మీద కేసులు పెట్టాలా చెప్పండి. అలాగే ఎల్లో మీడియాలో తీసుకుంటే మనం చూసాం, ఎన్నో డిబేట్స్లో ఎంతోమంది ఎంతో దారుణంగా మాట్లాడిన పరిస్థితులు చూసాం. మరి ఆ యాంకర్స్ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? కాబట్టి ఇక్కడ ఈ సంఘటనలో మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఇది ఖండించినా కూడా ఎంత దారుణంగా ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతూ ఈ విధంగా పత్రికా ఆఫీసుల మీద దాడులు చేయడం చేస్తూ ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండే పరిస్థితి. వీళ్ళ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్గా అర్థమైంది. అందువల్లనే రోజు రోజుకి కూడా జగనన్న లేని బాధని వాళ్ళు తెలుసుకుంటూ జగనన్నకి మరింతగా బ్రహ్మరథం పడుతూ ఉండే పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు పొదిలి పర్యటనలో వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. వేలాది మంది రైతులు కూడా తరలివచ్చి తమ కష్టాలు జగనన్నతో చెప్పుకోవడం జరిగింది. అసలు రైతుల్ని వీళ్ళు పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రతి సందర్భంలో కూడా ఏ ఇష్యూలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తేనా ఈ ప్రభుత్వంలో చలనం వస్తుంది. ఒక మహిళల మీద అఘాయిత్యం జరిగితే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తేనా లేదా మా పార్టీ నాయకులు వెళ్తేనా వీళ్ళలో కొంచెం చలనం వస్తుంది. లేకపోతే ఎక్కడ వీళ్ళు పట్టించుకున్న సంఘటనలు లేదు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్కి, అలాగే ఇలాంటి కుట్ర రాజకీయాలకి, ఇలాంటి దిగజారుడు రాజకీయాలకి మహిళల్ని వీళ్ళు వాడుకుంటున్నారు. గత 3 రోజులుగా చూస్తున్నాం. సాక్షి ఆఫీసుల మీద దాడులకైతేనేమి, ఈరోజు పొదిలి పర్యటనలో ఏదో చేసేద్దాము అనేసి ఇలాంటి కార్యక్రమాలన్నింటికీ కూడా మహిళల్ని వీళ్ళు వాడుకుంటూ మహిళల్ని బలిపశువులుగా చేయడానికి వీళ్ళు పూనుకునే సంగతి మనం చూసాము. ముందు మహిళల్ని ఎలాంటి దిగజారుడు రాజకీయాలకి వాడడం కంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు మీద మీరు దృష్టి పెడితే బాగుంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. అదే అండి మీకు చెప్తున్నాను, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. మనకి ఒక చట్టము, న్యాయము, ఒక రాజ్యాంగము ఉన్నాయి. మనం ఒక ప్రాసెస్ ప్రకారము ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది మానేసి ప్రతిదీ కూడా చేతిలోకి తీసుకొని చేస్తే అది కరెక్ట్ కాదు అనేది చట్టం, న్యాయము, ప్రజాస్వామ్యం గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. మరి అలా అయితే మనం చూసాము, ఆ సత్యసాయి జిల్లాలో రామగిరి మండలంలో 14 సంవత్సరాల మైనర్ బాలికను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 6 నెలలుగా అత్యాచారం వీడియోలు తీస్తూ చేసినప్పుడు వాళ్ళ మీద తెనాలి టైపు ట్రీట్మెంట్ ఎందుకు వీళ్ళు చేయలేదు? కనీసం అరెస్ట్ కూడా చేయలేదే. మొన్న మా పార్టీ నాయకులు వెళ్ళి అక్కడ యాజిటేషన్ చేస్తే అప్పుడు కొద్ది మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా మహిళలకు అన్యాయం చేసినప్పుడు, మహిళలకు అత్యాచారం చేసినా, మహిళల మీద హత్య చేసినా అలాంటి సందర్భాలు ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయొచ్చు కదా. అది మానేసి వీళ్ళు చట్టాన్ని చేతిలో తీసుకొని ఆ పని చేశారు.